హాయ్, ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే మంచిగున్నాం. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ వస్తున్నది కదా, అందరూ ప్రసాదాలు చేసుకుంటారు కదా. కానీ నేను ఏ ఫెస్టివల్ కోసం కాదండి, తినబుద్దై చేసుకుంటున్నాను. పరమాన్నం, అదే బెల్లన్నం. దానికోసం కావాల్సినవి చూపించాను కదా. ఇంకా పల్లీలు వేయించుకొని మంచిగా రైస్ని ఒక కప్ తీసుకున్నాను. అది వాష్ చేసుకొని ఒక కప్కి 2.5 కప్పులు వాటర్ పోసుకున్నాను. అట్లయితేనే మంచిగా అన్నం ఉడుకుతుంది కదా. ఇంకా పరమాన్నం అయితే నాకు అంతకుముందు అసలు చేయకపోయారు. అది బెల్లన్నం నేను ఇట్లనే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. అందుకే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. నేను ఒక కప్పు రైస్కి ఒక కప్పు అంటే 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను. బాగుంటుంది, స్వీట్ కొంచెం బాగుండాలని తీసుకున్నాను. ఇంకా వేయించుకున్న పల్లీని ఇలా మంచిగా స్మాష్ చేసుకున్నాను. మరి అట్లా ఉంటే బాగుండే అని. ఇంకా రైస్ ఉడికింది 70 to 80% ఉడికిన తర్వాత మనం బెల్లం వేసుకోవాలి. అప్పుడు బెల్లం బాగా కలుపుతుంది. ఇంతకుముందు పెట్టిన గంజులో సరిపోతలేదు ఫ్రెండ్స్, అందుకే పెద్ద గంజు పెట్టాను. అట్లా ఉంటుంది మరి మనతోని మన వంటలు. లేదు, బాగానే చేస్తాను కొంచెం, అంతా యూట్యూబ్ దయ వల్ల. ఇంకా అండ్ ఈ ప్రసాదాలు అది ఇది అంటే నాకు కూడా గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్. నేనైతే చిన్నప్పుడు అయినా ఇప్పటికైనా కూడా వినాయకుడి దగ్గరికి అయితే మెయిన్గా ఈ ప్రసాదాల కోసమే పోతాను. మీరు కూడా నాలాగానేనా? అయితే కామెంట్ చేయండి. అండ్ బెల్లన్నం రెడీ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. ఉంటా, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.